1 బిలియన్ అనగా 1000 మిలియన్లు. 1 ట్రిలియన్ అనగా 1000 బిలియన్లు. అతి చిన్న కణం బ్యాక్టీరియాలో 0.1-0.5 మైక్రోమీటర్ల పరిమాణంలో ఉంటుంది. పెద్ద కణం ఉష్ట్రపక్షి అంటే ఆస్ట్రిచ్ అండం 180 మిల్లీమీటర్ల నుంచి 130 మిల్లీమీటర్ల పరిమాణంలో ఉంటుంది. సూక్ష్మజీవులు 4 ప్రధాన సమూహాలు: బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, ప్రోటోజోవా, శైవలాలు. వైరస్ల వల్ల జలుబు, ఇన్ఫ్లుయెంజా మరియు చాలా రకాల దగ్గుల వంటి సాధారణ రుగ్మతలు వస్తాయి. వైరస్ల వల్ల పోలియో మరియు చికెన్పాక్స్ వంటి తీవ్రమైన వ్యాధులు వస్తాయి. ప్రోటోజోవా వల్ల విరేచనాలు, మలేరియా వంటి వ్యాధులు వస్తాయి. బ్యాక్టీరియా వల్ల టైఫాయిడ్ మరియు క్షయ వస్తాయి. చక్కెరను ఆల్కహాల్గా మార్చే ప్రక్రియను కిణ్వనం అంటారు. లూయిస్ పాశ్చర్ 1857లో కిణ్వనంను కనుగొన్నారు. 1929లో అలెగ్జాండర్ ఫ్లెమింగో శిలీంధ్రం నుంచి పెనిసిలిన్ను తయారు చేశారు. ఎడ్వర్డ్ జెన్నర్ 1798లో మశూచి వ్యాధికి టీకాను కనుగొన్నారు. జీవ నత్రజని స్థాపకాలను బయోలాజికల్ నైట్రోజన్ ఫిక్సర్లు అని అంటారు. నత్రజని స్థాపక సైనోబాక్టీరియా నీలి ఆకుపచ్చ శైవలాలు. అంటువ్యాధులు కలరా, సాధారణ జలుబు, ఆటలమ్మ, క్షయ వంటి వ్యాధులు ఉదాహరణలు. మలేరియాను వ్యాప్తి చేసే ఆడ ఎనాఫిలిస్ దోమ. ఆడ ఎడిస్ దోమ వచ్చేసి డెంగ్యూ వైరస్ను వాహకంగా పనిచేస్తుంది. మానవులలో సూక్ష్మజీవుల వల్ల కొన్ని సాధారణ వ్యాధులు. మానవులో కలిగే వ్యాధి జనకం, వ్యాప్తి చెందే విధానం, నివారణ చర్యలు. రాబర్ట్ కోచ్ 1876లో ఆంత్రాక్స్ వ్యాధికి కారణమయ్యే బ్యాక్టీరియా బ్యాసిల్లస్ ఆంత్రాక్స్ను కనుగొన్నాడు. సూక్ష్మజీవుల వల్ల మొక్కలలో కలిగే కొన్ని సాధారణ వ్యాధులు. పట్టికలు బాగా బైహార్ట్ చేయాలి. ఆధునిక నీటిపారుదల పద్ధతులలో తుంపర పద్ధతి అంటే దీన్ని స్ప్రింక్లర్ పద్ధతి అని అంటారు. నీటి లభ్యత సరిగా లేని, చదునుగా లేని నేలలకు తుంపర పద్ధతి చాలా ఉపయోగకరం. పురుష ఉత్పత్తి అవయవాలలో 1 జత ముష్కాలు, 2 శుక్రకణ వాహికలు, 1 పురుషాంగం ఉంటాయి. ముష్కాలు ఉత్పత్తి చేసే పురుష బీజకణాలను శుక్రకణం అని అంటారు. స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలలో 1 జత స్త్రీ బీజకోశాలు, 1 జత స్త్రీ బీజవాహికలు, వీటిని ఫాలోపియన్ నాళాలు అని అంటారు. గర్భాశయం 1 స్త్రీ బీజకోశం, స్త్రీ సంయోగ బీజాలైన 1 అండం ఉంటుంది. ఐవిఎఫ్ ఫుల్ ఫామ్ ఇన్విట్రో ఫర్టిలైజేషన్. కప్ప జీవిత చక్రం: గుడ్లు, తొలిదశ టాడ్పోల్, మలిదశ టాడ్పోల్, ప్రౌఢకప్ప. హైడ్రాలో కోరకీభవనం. అమీబాలో ద్విధా విచ్ఛిత్తి. క్లోనింగ్ పద్ధతి ద్వారా డాలీ జూలై 5, 1996న జన్మించింది. అది క్లోనింగ్ చేయబడిన మొట్టమొదటి క్షీరదం. క్లోనింగ్ ప్రక్రియ సమయంలో 1 కణంలో ఆడ ఫిన్ డార్సెట్ గొర్రె యొక్క క్షీరద గ్రంథులను, నల్ల ముఖం గల స్కాటిష్ ఆడ గొర్రె అండాన్ని సేకరించారు. స్కాటిష్ గొర్రెకు పుట్టినప్పటికీ కేంద్రము సేకరించబడిన ఫిన్ డార్సెట్ గొర్రెను పోలి ఉంది. డాలీకి ఏ గొర్రె లక్షణాలు రాలేదు అని అంటే స్కాటిష్ గొర్రె లక్షణాలు రాలేదు. ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో ఫిబ్రవరి 14, 2003న డాలీ మరణించింది.